ఇది లాభం పోవటం గవర్నమెంట్ బ్యాక్ నెంబర్ అట్లా ఫ్రీ బస్ అన్నారు, బస్సు రావట్లేదు. ఎక్కడ చూసినా అదే కంప్లైంట్. అదే ఖాళీ ఉంది కదా, వాళ్ళే నుంచుంటారు, వాళ్ళేమో బస్సు పెడతారు. ఎక్కడే కాదు అన్ని చోట్ల కంప్లైంట్ వస్తుంది. అట్లయితే కొత్తగా మేము ఉంటాం. ఏ బాబు కాదా, కొంచెం ఖాళీ ఉంది, ఆపుకోవచ్చు కదా అక్కడ. ఇప్పుడే బస్సు రోడ్డు కట్టంగా వచ్చి బస్సు కొట్టాడు వెంకపాడు సెంటర్ లో. బస్ స్టాప్ లో కూడా ఆపుకోకుండా జెంట్స్ అందరికి వచ్చేదండి, ఈ పక్క వచ్చేయండి. సాయి గారు ఒక్కరికి అందరూ పడతారు. గణేష్ అన్న ఒక్కరి వెనక్కి పోవాలి, అందరూ పడతారు. మీరు కూడా సాయి గారు ఒక్కడి వెనక్కి, ఇంకోటి వెనక్కి ఇంకేయాలి. సాయి గారు ఇంకా ఆయన మీరు ఫుటేజ్ వచ్చేసాను. నాయస్ అన్న ఒక్కడి వెనక్కి. ఇంకోవాలి గురుగారు ఇక్కడ రండి, ఫోటో తీసుకోవాలి. లక్కీ సార్ ఒక్కడే సార్ मेरा ओम नमो ब्रह्मणे नमो विष्णुये नमो देव्यः नमो वादे नमो वादस्पतये नमो विष्णुये ओम या बलेर्बला पुष्पायाष्टपुष्पमेः बृहस्पति प्रसूदहस्तानो मञ्चं द्रगम्बसः फलं मनोरथबलं पुत्रभवतु भवद्धनं यस्मादस्माक्षेपं मदस्यां दिं प्रयक्ष मे
ॐ तच्छम्य रावणीमहे गातुं विघ्नपतये देवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जयादिभिर्ब्रह्म अस्मद्पदे चतुष्पदे పార్టీలో వచ్చావా? ఆ 1 గంటకు భోజనం చేయలేదన్నా? नमो ब्रह्मणे नमोऽस्मद्मये नमः प्रदोने नमो वसुदेभ्यः नमः वाजे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ नायने देवधायने दूर्वारोहं पुष्पणेः अर्धाश्चपुण्डरीयानि समुद्रस्य गुराहिमे ॐ नायने देवधायने दूर्वारोहं पुष्पणेः अर्धाश्चपुण्डरीयानि समुद्रस्य गुराहिमे अयं मुहूर्तः सुमुहूर्तमस्तु రోహిత్ చాలు చాలు కొబ్బరికాయ గడ్డి కూడా గడ్డి రోడ్డు అయితే అది చూడండి. కొట్టండి సంటి గారు మళ్ళీ బుట్లు గిట్లు ఉన్నారు, ఏడు కోట్ల మంది తీసుకోవాలి. సార్ మాట్లాడు మీరు మాట్లాడండి కొంచెం దగ్గరికి వెళ్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు పోరంగి గ్రామంలో రామాపురం కాలనీ ప్రాంతంలోని ఈ యొక్క లింకు రోడ్డు ప్రారంభోత్సవానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ప్రధానమైన సమస్య డ్రైనేజీ. ఈ ప్రాంతానికి చేరుకోవాలి అని అంటే పోరంకి సెంటర్ నుంచి పెనంలూరు సెంటర్కి వెళ్లి తిరిగి మళ్ళీ ఈ రోడ్లోకి రావాల్సిన పరిస్థితి ఉండేది. ఎక్కువ దూరం ప్రయాణం చేయాలని చెప్పి పోరంకి సెంటర్ నుంచి ఆపోజిట్ రోడ్లో ఇక్కడికి ఎక్కువ మంది వచ్చేవారు. ఇంతకుముందు ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది లేదు. అయితే ఒక రోజున మేము ఆఫీసులో కూర్చున్నప్పుడు ఈ రోడ్డు ఏ విధంగా అయినా సరే కనెక్టివిటీ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ సమస్య, అలాగే పెనమలూరు సెంటర్ దాకా వెళ్ళి తిరిగి వచ్చే సమస్య, ఈ రెండింటికి ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అప్పటికప్పుడు ఈ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అయితే మీకు ఈ రోడ్డు వేశాక మేము ప్రైవేట్ ప్రాపర్టీలోనే రోడ్డు వేసాం. నిన్న ఇచ్చాం మేము వాళ్ళకి బాండ్స్, టీడీఆర్ బాండ్స్. జనరల్ గా బాండ్స్ తీసుకున్నాక యజమాని ఒప్పుకుంటారు. యజమాని అమెరికాలో ఉండగానే ఆయనకి చెప్పి ఈ రోడ్డు ఫామ్ చేయడం జరిగింది. మళ్ళీ దీనికి నా పేరుతోటి నామకరణం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో దాదాపు 40 కోట్ల రూపాయలు పనులు చేశాం.
చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. చేసిన కొందికి మా మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. మా దగ్గరకు వచ్చేసి ఒక 100 మీటర్ల ట్రైన్, ఒక 100 మీటర్ల రోడ్డేనండి, కొంచెం చేసి పెట్టండి, చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నామని. అంటే ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళు ఒక్క రోడ్డే డెవలప్ చేయలేదని వాళ్ళు అనుకుంటా ఉంటారు. ప్రతిరోజు మా ఆఫీస్ చుట్టూతా వివిధ కాలనీల నుంచి కానీ వివిధ రోడ్ల నుంచి కానీ దపాల వారీగా చాలా మంది వచ్చి మాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చి చిన్న రోడ్డు సార్ అంటారు. అక్కడేమో బడ్జెట్ 2 సంవత్సరాల్లో 40 కోట్లు ఖర్చు పెడతామంటే సామాన్యమైన విషయం కాదు. చెయ్యాలని మాకు ఉంటుంది, మీరు మీ సమస్య పరిష్కారం చేయాలని మాకు ఉంటుంది. కానీ సార్ ఫండ్స్ లేవు, ఇంకో కొద్ది కాదండి చిన్న రోడ్డే సార్ అని చేస్తాం తప్పకుండా అంటే, కాదండి చిన్న ముక్కే కదండి అంటారు. కాంట్రాక్టర్కైనా ఒక ₹10 ఇచ్చి ₹1 పని చేయమంటే పని చేస్తారు, కానీ డబ్బులు ఇవ్వకుండా పని చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి అంత అభివృద్ధి చేశాం. ఈ లింక్ రోడ్డు కూడా త్వరలోనే, ఈ కనెక్టివిటీ కూడా నిన్నే బాండ్స్ ఇచ్చాం కాబట్టి త్వరలోనే ఇది కూడా కలిపి పూర్తి స్థాయిలో మరి ఆ ప్రధాన రహదారి నుంచి ఇక్కడ దాకా డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్డు కానీ తప్పకుండా డెవలప్ చేస్తాం. మొదటి నుంచి కూడా వినూత్నంగా ఆలోచనలు చేస్తా ఉన్నాం. అప్పట్లో నేను ఈ అపార్ట్మెంట్ కట్టినప్పుడు అక్కడ ఉన్న భూ యజమాని పర్మిషన్ తీసుకుని కింద ఎక్కడో 10 అడుగులు లోతులో నుంచి డ్రైనేజ్ పైప్ వేసి తీసుకొచ్చి ఇందులోకి వెళ్తాం. అటే ఇప్పుడు డ్రైనేజ్ లేదు, రోడ్డు కూడా నేనే వేసాను సొంత డబ్బులతోటి. ఆ తర్వాత మన విజ్ఞాన్ భారత్ స్కూల్ రోడ్లోకి వచ్చేటప్పుడు మీరు చూసే బీటీ రోడ్డు ఉంది. ఆ బీటీ రోడ్డు కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డుకి ఒక పక్కే డ్రైన్ కట్టాలని చెప్పేసి తార్ రోడ్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేశాం. మీరు చూడండి, ఆ సైడ్ డ్రైనేజ్ ఉంటుంది, ఈ సైడ్ రోడ్ల నుంచి అన్నింటినీ కూడా కింద కల్వర్ట్లు కూడా కాదు పైప్ లైన్లతోటి కనెక్టివిటీ చేసి డ్రైనేజ్ అందులో కలిపాం. ఈ రోజు వరకు ప్రాబ్లం రాల. మొన్న ఒక వాటర్ ప్లాంట్ రోడ్డు దగ్గర కొంచెం బ్లాక్ అయితే మొన్న రోడ్డు మీదకి వచ్చింది. ఇదే ఎక్స్పెరిమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీసీ రోడ్లలో కూడా చేయటం మొదలు పెట్టాం. ఒక పక్కే డ్రైనేజ్, రెండో పక్క మొక్కలు పెంచుకోవడానికి అవకాశం. 2 పక్కల డ్రైన్ కట్టేస్తే రోడ్డు చిన్నదిగా కనబడుతుంది, మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇలా వినూతనంగా మరి మున్సిపాలిటీలో కూడా ఆదాయ వనరులు పెంచుకోవాలి, అభివృద్ధి జరగాలి. అందుకని వచ్చిన మొదట్లోనే ఇంకా ఎక్కడెక్కడ కొత్త బిల్డింగ్స్ పూర్తయినాయి వాళ్ళ మీద ట్యాక్స్ లేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టి ట్యాక్స్ వసూలు చేసి మరి ఒక నెలకు వచ్చి 1.5 కోటి కరెంటు బిల్లులు కానీ శాలరీస్ కానీ పారిశుద్ధ్య కార్మికులకు శాలరీస్ కానీ లేకపోతే డీజిల్ ఆయిల్ ఖర్చులు కానీ లేకపోతే శానిటేషన్ ఇక్కడి నుంచి గుంటూరు దాకా మనం వాడుకునే చెత్త తీసుకెళ్ళడానికి కానీ ఏదైనా కానీ 1.5 కోటి ఖర్చు అవుతా ఉంది. ఈ ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ ఆ వచ్చిన డబ్బులతో డెవలప్ చేసుకోవాలి. అందుకనే మున్సిపాలిటీలో ఏ విధమైన దుబారా ఖర్చులన్నీ కూడా తగ్గించుకుంటా ఈ 1 సంవత్సరం కాలంలోనే నెలకి 25-30 లక్షల దుబారా ఖర్చు తగ్గించాం. మళ్ళీ ఖర్చు తగ్గించాం, ఆదాయం పెంచాం. అయినా ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. తప్పకుండా పూర్తి స్థాయిలో పోరంకి అంటే ఎవరిని అడిగినా బోడే ప్రసాద్ మా ఫ్యామిలీ మెంబర్ అంటారు. ఇక్కడ నాకు బాగా గుర్తు, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మొట్టమొదటిగా బయటికి అడుగు పెట్టి నిరసన తెలియజేసిన వ్యక్తులు మీరందరూ కూడా మహిళలు. నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. అదే కాదు, ఎన్నికల్లో కూడా మీరందరూ బయటకు వచ్చి మీరు పనిచేసిన తీరు మాకు అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదే విధంగా మనం అందరం కూడా కష్టపడి ఈరోజు నేను ఒక్కడనే ఇదంతా చేయాలి అనుకునే భావన కూడా కరెక్ట్ కాదు. మనం అందరం కూడా సమిష్టి కృషితోటే ఈ యొక్క నియోజకవర్గాన్ని కానీ ఈ యొక్క మున్సిపాలిటీని కానీ తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి కుటుంబ సభ్యుడిగా
మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా కష్టపడి బోడే ప్రసాద్ అంటే మావాడే అనే విధంగా మీ అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తామని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము.